టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. మాజీ మంత్రి దేవినేని ఉమ పేరుతో ఓ కార్యకర్తకు ఏఐ వీడియో కాల్ చేసి మోసం చేయాలని ప్రయత్నించారు. ₹1,00,000 కొట్టేయాలని చూశారు, కానీ వారి ఆటలు సాగలేదు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గని అత్కూరుకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు ఏడుకొండలకు దేవినేని ఉమల ఫేక్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు. జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇబ్రహీంపట్నం కావాలా, కంచికచర్ల కావాలా అంటూ అడిగాడు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిస్తా, సీటు కన్ఫర్మ్ చేస్తా అని చెప్పాడు దేవినేని ఉమలా కనిపించిన వ్యక్తి. ఆ తర్వాత చంద్రబాబులా కనిపించే వ్యక్తి కూడా లైన్లోకి వచ్చారని చెప్తున్నాడు ఏడుకొండలు. అతను కూడా సీటు విషయం త్వరలో కన్ఫర్మ్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశాడంటున్నాడు. ఆ తర్వాత దేవినేని ఉమలా మాట్లాడిన వ్యక్తి ఫోన్ చేసి ₹1,00,000 ఫోన్పే చేయాలని అడిగాడని చెప్తున్నాడు. అనుమానం రావడంతో ఫోన్పే లేదు, డబ్బు ఆఫీస్కి వచ్చిస్తానని చెప్పాడు ఏడుకొండలు. దీంతో ఆఫీస్కి వద్దు, విజయవాడ వచ్చి డబ్బు ఇవ్వమని కాల్ కట్ చేశాడు ఫేక్ కాలర్. అనుమానం రావడంతో ఈ విషయాన్ని దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లాడు ఏడుకొండలు. ఇదంతా సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకుని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఏడుకొండలు. తర్వాత మళ్ళీ దేవినేని ఫాలోవర్స్ అనే ఫోన్ నుండి మాది కాల్ వచ్చింది. ఆ కాల్లో కొండ వేరే వాళ్ళకి డొనేట్ చేయాలా, ఒక ₹1,00,000 ఫోన్పే కొట్టగలుగుతావా అన్నారు. నాకు ఉమా గారు ₹1,00,000 అడగడం ఏంటని డౌట్ వచ్చి, సార్ నా ఫోన్పే ఆన్లైన్లో పనిచేయట్లేదు సార్, కొంచెం ట్రబుల్ ఉంది, రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి క్యాష్ ఇస్తాను సార్ అని చెప్పాను. సార్ రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? అంటే మ్యాక్సిమం 10ంటికా 11 తర్వాత సార్? మధ్యాహ్నం అయింది సార్, 1 గంట లంచ్ టైం అయిద్దా? 3 అయిపోద్ది సార్. అప్పుడు ఉదయం పని ఉంది, చూసుకొని రమ్మంటారా, ఉదయాన్నే వచ్చేయమంటారా అని. నాకు కొద్దిగా ఉదయం పని ఉంది, చూసుకొని రమ్మంటారా, ఉదయం వచ్చేయమంటారా అని. ఓకే సార్, ఓకే సార్. అదే సార్, అదే